ఇప్పుడు మనం కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం నగర పంచాయతీ ఏలేశ్వరంలో ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఉన్నాం. ఈ యొక్క ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఈరోజు ప్రపంచ జీవ వైవిధ్య సదస్సు ఇక్కడ ఏలేశ్వరం డిగ్రీ కాలేజ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ప్రఖ్యాతి గాయించిన ఆంధ్ర యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా హైదరాబాద్, ప్రింట్కాన్ యూనివర్సిటీ అమెరికా నుండి వైస్ ఛాన్సలర్స్ అలాగే ప్రొఫెసర్స్ కూడా ఈ యొక్క సదస్సుకు రావడం జరిగింది. దీనికి సంబంధించి ఇక్కడ ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడానికి గల కారణాలు ఏంటి అనేది ఇక్కడ ప్రిన్సిపాల్ ఉన్నారు, ఏలేశ్వరం డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్. మా మ్యామ్ని అడిగి తెలుసుకుందాం. చెప్పండి మ్యామ్, ఇవాళ ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడానికి గల కారణాలు. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ డి సునీత, ప్రిన్సిపాల్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఏలేశ్వరం. ఈరోజు జనవరి 30వ తారీఖున 2026 సంవత్సరం మేము మా కళాశాల తరపున ఒక అంతర్జాతీయ సదస్సుని నిర్వహిస్తున్నాము. ఇది జీవ వైవిధ్యం, మారుతున్న వాతావరణ పరిస్థితులలో జీవ వైవిధ్యాన్ని కాపాడటం ఎలా అనే అంశం పైన ఈ సదస్సును నిర్వహిస్తున్నాము. ఈ సదస్సుకి దేశ విదేశాల నుండి అలాగే మన రాష్ట్రంలోని పలు యూనివర్సిటీస్ నుంచి ప్రొఫెసర్స్ని ఇన్వైట్ చేశాము. వారందరూ కూడా వారి యొక్క ప్రజెంటేషన్స్ ఇస్తారు. ఇవి విద్యార్థులకు అలాగే నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ రీసెర్చ్ స్కాలర్స్కి అలాగే ఇక్కడ ఉన్నటువంటి కళాశాల యొక్క ఫ్యాకల్టీ మెంబర్స్కి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటాయి ప్రజెంటేషన్స్. సో మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ జీవ వైవిధ్యాన్ని కాపాడాలి. జీవ వైవిధ్యాన్ని కాపాడడం ఎందుకు అవసరం అని అంటే, ఇప్పుడు చాలా రకాలైనటువంటి జీవజాతులు, పక్షులు, మొక్కలు అంతరించిపోతూ ఉన్నాయి. మన దేశము జీవ వైవిధ్యానికి పెట్టింది పేరు. సో ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ని అవేర్నెస్ క్రియేట్ చేయడం ద్వారా వారు ప్రజలందరిలో కూడా అవేర్నెస్ క్రియేట్ చేసి మన జీవ వైవిధ్యం కాపాడడంలో వారు తమ వంతు పాత్ర పోషించాలని చెప్పి ఉద్దేశంతో ఈ కాన్ఫరెన్స్ని మేము ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఈ కాన్ఫరెన్స్ని ప్రధానమంత్రి ఉచిత శిక్ష అభియాన్ నిధుల నుండి మేము నిర్వహిస్తూ ఉన్నాము. థ్యాంక్ యూ. ఓకే మేడం, ఇది పరిస్థితి. ఇక్కడ ఏదైతే ఇప్పుడు డిగ్రీ చదువుతున్న విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క జీవ వైవిధ్యాన్ని ఎలా కాపాడాలనే అంశంపై ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి దేశ విదేశాల నుంచి ప్రొఫెసర్స్ రావడం జరిగింది. దీనికి సంబంధించి ఇక్కడ అమెరికా నుండి విచ్చేసిన వైస్ ఛాన్సలర్ ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, మీ పేరు వచ్చి? ప్రొఫెసర్ కె విక్టర్ బాబు, ప్రింట్కాన్ యూనివర్సిటీ పెరు సౌత్ అమెరికా వైస్ ఛాన్సలర్గా వర్క్ చేస్తున్నాను. నమస్కారం. జీవ వైవిధ్యం, జీవ రాసుల్ని కాపాడే విధానంలో మన యొక్క పాత్ర, వాతావరణ మార్పుల విషయంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఈ బయోడైవర్సిటీని మనం ఏ రకంగా దాన్ని ప్రొటెక్ట్ అనేది ఈ యొక్క సదస్సు ద్వారా స్టూడెంట్స్లో ఎంకరేజ్మెంట్ చేసి వాళ్ళకి ఒక మేలుకొల్పులాగా చేయాలనేది ఈ యొక్క గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ వాళ్ళు చేసిన ఒక సదస్సు ఇది. దీని ద్వారా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ప్రిన్సిపల్ మేడం ఎక్స్ప్లెయిన్ చేసినట్లుగా స్టూడెంట్స్లో ముందు మోటివేషన్ తీసుకొచ్చి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తే, ఎందుకంటే స్టూడెంట్సే రేపొద్దున ఫ్యూచర్ కాబట్టి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తే అది తర్వాత జనరేషన్స్కి అందుతుంది అనేది ఒక కాన్సెప్ట్లో ఇది నడుస్తుంది. ముఖ్యంగా ఇలాంటి సదస్సు ఇక్కడ జరగటం చాలా అరుదు. నార్మల్గా ఒక పల్లెటూరులో ఇంటర్నేషనల్, జాతీయ, అంతర్జాతీయ సదస్సులు జరగటం అనేది చాలా కష్టం. అలాంటిది ఏలేశ్వరం గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో డాక్టర్ ప్రయోగమూర్తి గారు అండ్ మేడము కలిసి చేసి ఇక్కడ పిఎం ఉషా స్కీమ్ ద్వారా చేయటం అనేది చాలా సంతోషకరమైన విషయం. దానికి నేను ఆహ్వానించబడ్డాను. నా యొక్క సజెషన్ ఏంటంటే, ఈ యొక్క ప్రకృతికి మనిషి స్నేహితుడిగా ఉంటే ప్రకృతి కూడా మనిషికి స్నేహభావంతో ఉంటుంది. అప్పుడు ఇద్దరి యొక్క కోఆర్డినేషన్తో ప్రశాంతమైన వాతావరణాన్ని క్రియేట్ చేయవచ్చు. లేదంటే మన ప్రకృతిని నాశనం చేసి శత్రువుగా మారితే అది మనకు శత్రువుగా కాబోతుంది. అది మనం ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయ్యాము మన జీవితంలో. కానీ ఫ్యూచర్లో అవ్వకూడదు, మంచిగా ఉండాలనేదే ఈ యొక్క సదస్సు యొక్క ఉద్దేశం. థ్యాంక్ యూ సో మచ్ అండి. అయితే ఇప్పుడు ఏదైతే విద్యార్థులను చూశారు కదా, మా ఏలేశ్వరం విద్యార్థులు వాళ్ళు ఎంతవరకు దీన్ని అవగాహన చేసుకుంటున్నారంటారు? ఖచ్చితంగా అవగాహన చేసుకుంటారు. ఎందుకంటే స్టూడెంట్స్లోకి ఇలాంటి అవేర్నెస్ తీసుకొస్తే
ముందు వాళ్ళే ఫస్ట్ స్టెప్పింగ్ స్టోన్. ఎందుకంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉంటేనే ఫ్యూచర్ అంతా కూడా ముందుకు వెళుతుంది. నేను స్టూడెంట్స్తో నేను మాట్లాడినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకున్న విషయం ఏంటంటే వాళ్ళందరూ కూడా రెడీ టు డూ ఇట్, అంటే చేయటానికి అవకాశం ఇస్తే చేయటానికి రెడీగా ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళు అవలంబిస్తారని నేను కోరుకుంటున్నాను. అంటే ఇది కేవలం ఓన్లీ కార్యక్రమాలు ఏర్పాటు చేసే దిశగానైనా, లేకపోతే దీన్ని గ్రోత్, దీన్ని విద్యార్థులకు అవగాహన కల్పించి గ్రోత్ పెంచే విధంగా ఏమైనా చేయగలరా? ఖచ్చితంగానండి, ఇది గ్రోత్ పెంచే విధంగానే చేయడానికి అవకాశం ఉంది. ఎందుకంటే సెమినార్స్ అంటే చెప్పటం వరకే కాదు, దాన్ని చేసి చూపించే విధానం కూడా ఉంటుంది దీంట్లో. ఇది ఎక్కడితో ఆగిపోదు. ఈ ఉద్యమం కానీ ఈ ప్రకృతిని కాపాడాలి, ప్రకృతికి స్నేహితుడిగా ఉండాలి అనేది ఒక కాన్సెప్ట్ పిల్లల్లోకి ఇప్పటి నుంచే అది ఒక మొక్కగా మొలకెత్తిస్తే అది ఒక మహావృక్షం అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఖచ్చితంగా ఇది ప్రాక్టికల్గా ఉంటుందని నా ఒక ఉద్దేశం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. కేవలం ఓన్లీ ఈ యొక్క సభలో సమావేశాలే కాకుండా దీన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా స్టూడెంట్స్కి అవేర్నెస్ కూడా తీసుకొచ్చే పరిస్థితి ఉంది. అలాగే స్టూడెంట్స్ కూడా చాలా చక్కగా వింటున్నారు. దీన్ని ఈ యొక్క కాన్సెప్ట్ని ఎదరికి తీసుకెళ్లే విధంగా కూడా స్టూడెంట్స్ ఉన్నారని చెప్పేసి సార్ తెలపడం జరిగింది. అలాగే కాకతీయ యూనివర్సిటీ వరంగల్ ప్రొఫెసర్ వచ్చారు, ఆయన అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, ఈ యొక్క కార్యక్రమం పిల్లల్లో ఏ వరకు అవేర్నెస్ తీసుకొస్తుంది? ఈ రోజున విద్య అక్షరాస్యత కింద ముడి ఉన్న సమయంలో విద్యావంతులను చేయాలంటే కాకినాడ జిల్లాలో మారుమూల గ్రామం అయినటువంటి తూర్పు కనుమలకి ముఖద్వారం అనేటువంటి ఏలేశ్వరం అనే కాలేజీలో గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో ఇటువంటి అంతర్జాతీయ జీవ వైవిధ్య పరిరక్షణ సదస్సు నిర్వహించడం అనేది చాలా గొప్ప విషయము, ముదావహము. దీనికి సంబంధించిన ప్రిన్సిపాల్ ఆఫ్ ది కాలేజ్ డాక్టర్ సునీత గారు, అలాగే బాటనీ జువాలజీ హెడ్స్ అనేటువంటి ప్రయాగమూర్తి గారు, షేక్ గారు, వీళ్ళంతా ముందుకు వచ్చి వనరులు లేనప్పుడు దీనికి సైన్స్ని సపోర్ట్ చేసే కాన్ఫరెన్స్లకు డబ్బులు లేనప్పుడు 200 మంది ఆఫ్లైన్ అంటే హాల్లో ఉండేటువంటి విద్యార్థులు, వాళ్ళు డిగ్రీ చదువుతున్నారు, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఎంఎస్సీ చదువుతున్నారు, వాళ్ళు 200 పైగా ఆన్లైన్లో కూడా ఉండి 200 మంది శాస్త్రవేత్తలు పాల్గొనేటటువంటి సమాచారం చాలా అరుదైంది, గొప్పది. దీనికి ఈ ఆర్గనైజర్స్ ఎంతో మనం మెచ్చుకోవాలి, సపోర్ట్ చేయాలి. తర్వాత వారు అడిగారు దీనివల్ల ఏమి లాభం అంటే, కన్నులు చాలా పురాతన ఆదిమమైనవి. మొన్ననే ఈ మధ్య పేపర్లో చూసే ఉంటారు, భారతదేశంలో ఆరావళి కొండలను రక్షించడం కోసం పెద్దగా తిరగబడ్డారు. అంటే దీని మన అడవులు, మన వనరులు, మనకు ఉండేటువంటి సంపద, వృక్ష సంపద, జంతు సంపద, మినరల్స్, ఈ సంపద తెలిస్తే కానీ దాన్ని రక్షించుకోలేము. ఇటువంటి సదస్సుల ద్వారా వాటి అవి అసలు జీవవైద్యం అంటేటటువంటి కాన్సెప్ట్, భావం అంటే తెలియాలి, బేసిక్స్. ఈ క్లాస్ రూమ్లో ఏమీ చెప్పరు. ఇప్పుడున్న మల్టిపుల్ చాయిస్ ఎడ్యుకేషన్లో సైన్స్ అన్నది లేదు. మల్టిపుల్ చాయిస్ ఏబిసిడి, నారాయణ చైతన్య ఎడ్యుకేషన్, ఇవన్నీ కూడా వీళ్ళని పరీక్షల్లో పాల్గొనడం, యుద్ధంలో పాల్గొనడం తప్ప యుద్ధం గెలవడం అన్నది లేదు. గెలిచిన తర్వాత అల్టిమేట్గా దాన్ని సస్టైన్గా చేసే విద్యా విధానం లేదు. కాబట్టి ఈ రోజున ఇటువంటిది మారుమూల గ్రామంలో చేయడం అనేది చాలా గొప్ప విషయం. మాలాంటి అనుభవమైనటువంటి చాలామందిని పిలవడము, ముందుకు వచ్చి చేయడము, వాళ్ళతో బంధాలు పెట్టుకుని పిలవడము, చక్కగా ఏర్పాటు చేయడము, అంటే ఇటువంటి చాలా అరుదైనది. ఇది చాలా ఇటువంటి డిగ్రీ కాలేజీలు ఇటు పెట్టడం వల్ల ఈ రోజున నిరుత్సాహంగా ఉన్న సైన్స్ అంటే తెలియని విద్యార్థుల్లో ఎంతో ఉత్సాహము, వారి విలువలు వారేంటో, వారి సంపద ఏంటో ప్రతి ఎక్కడైనా మనం ఇల్లు గెలిచి బయట గెలవాలంటారు. ఊరిలో ఉండే సంపద మనం రక్షించుకోకపోతే ఎవరూ రక్షించలేరు. దానికి ఉదాహరణ, ఫర్ ఎగ్జాంపుల్, మనకి జీవవైద్యం దాంట్లో మనకి బయోడైవర్సిటీ యాక్ట్ ఉంది, నేషనల్ బయోడైవర్సిటీ బోర్డు ఉంది చెన్నైలో. దాని ప్రకారం ప్రతి ఊరిలో ఏ సంపద ఉంది, ఏం వనరులు ఉన్నాయి అన్నీ కూడా రిజిస్టర్ చేయాలి. అలా చేసినప్పుడు రేపొద్దున్న దాన్ని వేరే దానికి వెచ్చించినప్పుడు, ఎవరికో ఇచ్చేసినప్పుడు దాన్ని రక్షించుకునేటువంటి అవకాశం వస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్న విద్యార్థులు వాళ్ళ భవిష్యత్తులో వాళ్ళే భావి పౌరులు కదా. వాటి విలువలు, వాటి సంపదని, దాన్ని ఎలా మనం పెంచుకోవచ్చు, కాపాడుకోవాలో, దాని నుంచి మనం ఎలా బతకాలో, మన వనరులతో మనమే బతకొచ్చండి. భారతదేశము జీవవైద్యంలో సంపద అంత ఇంత కాదు, దీన్ని లివింగ్ రిసోర్సెస్ అంటారు, అనంతమైనటువంటి శక్తి. మానవ వనరులు కూడా అంతే, హ్యూమన్ రిసోర్సెస్ పెట్టారు, కానీ మన దేశంలో మానవ విలువలను వాడుకోవట్లేదు. అన్ని చదువుకుని కూడా ఉద్యోగాలు లేవు, వాడిని వాడుకోవట్లేదు. కొందరు విదేశాలకు పోయి వాళ్ళు వాడుకుంటున్నారు తెలివిగా. సో మన దేశంలో మన వనరుల్ని మనం ఖర్చు పెట్టిన ట్యాక్స్ పేయర్స్ ఖర్చు పెట్టి ఇన్ని యూనివర్సిటీల్లో మనం నడుపుతూ వాళ్ళు వచ్చిన విద్యార్థుల యొక్క
తెలివిని, జ్ఞానాన్ని, వాళ్ళ యొక్క ఉత్సాహాన్ని మనం వాడుకోకపోతే మనం ప్రతిదీ బయట నుంచి కొనుక్కోవాలి. మనం ఆల్రెడీ మనం బ్యాంక్రప్ట్ అయిపోయాము, డబ్బులు లేవు. యాక్చువల్గా ఇది అంతా కార్పొరేట్ వ్యవస్థలో ఇది చాలా సామాన్యమైంది. మన విలువలు మనకు తెలవు. దాన్ని కాపాడుకుని ముందుకు పోతే బాగుండడానికి ఇటువంటి అవకాశం, ఇటువంటి సదస్సులు ఏర్పాటు చేస్తాయి. దీనికి ముందు వచ్చి రోజు క్లాస్ రూమ్తో కూడా చాలా వాళ్ళు లిమిటెడ్ స్టాఫ్ ఉన్నారండి. ఈ రోజుల్లో టీచర్స్లే లేరు, రిక్రూట్మెంట్ లేదు 10 సంవత్సరాలుగా. ఈ ఇట్టి పరిస్థితుల్లో కూడా వీళ్ళు ముందుకు వచ్చి చేయడం అన్నది విద్యార్థులకు అవకాశం ఇచ్చి వాళ్ళని ముందుకు తీసుకుపోవడానికి, వాళ్ళ భవిష్యత్తుకి ఉండేటువంటి మనకున్న వనరులతో మన శక్తి మనం తెలుసు. హనుమంతుడిలా అనమాట. వాళ్ళ శక్తి వాళ్ళకి తెలియదు. దాన్ని తెలియజేయడం అనేది ఇది చాలా అవకాశము. అంచేత వాళ్ళందరినీ నేను అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. ఏదైనా కూడా ప్రకృతిని మనం కాపాడుదాం, ప్రకృతి మనల్ని కాపాడుతుందనే సంకేతాన్ని అందిస్తూ ఇక్కడ ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో ఏలేశ్వరం డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్ వాళ్ళందరికీ కూడా ఈ యొక్క జీవ వైవిధ్యం నిమిత్తం సభ ఏర్పాటు చేసి దీనికి సంబంధించి ఏదైతే ఇక్కడ ప్రొఫెసర్స్ వచ్చారో వాళ్ళ అనుభవాలు, అవగాహన ఇవన్నీ కూడా విద్యార్థులతో పంచుకొని వారిలో నైపుణ్యత పెంచే దిశగా ఈ యొక్క ఏలేశ్వరం ప్రభుత్వ డిగ్రీ కాలేజు సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. కెమెరామెన్ దుర్గా శ్రీనివాస్తో అధికార న్యూస్.